Hi friends, my name is Pragna. My name is Tejasvi. ఈ వాషింగ్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో మరియు ఫుల్ డెమో చూడండి. ఇదైతే సామ్సంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో బబుల్ వాషింగ్ మిషన్ 7 kg ఫ్రంట్ లోడ్. ప్రైస్ వచ్చేసి 31,990 రూపీస్. టబ్బు ఇది వచ్చేసి మోటార్. మనకి పాత మిషన్స్కి ఇంత పెద్దగా ఉండేది, మొత్తం ఆల్టరేషన్. దీన్ని డిఎల్టీసీ మోటార్ అంటారు అనమాట. మనకి ఇది వచ్చేసి బోర్డు. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఇక్కడి రన్ అవుతుంది. ఇది కంపల్సరీ హైట్లో ఉండాలి, ఎందుకంటే ఏమన్నా వాటర్ ఫ్లో పోయినా ఏమన్నా ఎర్తింగ్ పోయినా కాకుండా షార్ట్ కాకుండా ఉండడానికి అనమాట. ఓకే, ఈ కార్డ్బోర్డ్ అయితే ఎలక దూరకుండా ఉండడానికి కోసం పెడతారు. మిగతా వాటి ఈ అన్ని ఐటమ్స్ కోసం ఎక్స్ట్రా చార్జ్ చేయాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దీన్ని రిపేర్ చేయడం అంటే ఏముండదు, ల్యాప్టాప్ పెట్టి అప్డేట్ చేయడమే ఉంటుంది. ఫుల్లీ అడ్వాన్స్ మోడల్ అనమాట. అట్లా ఈ మీకు బటన్స్ ఇవన్నీ దీంట్లో కలిసిపోయి ఉంటాయి ఈ కలర్లో. ఓకే, మనకి ఇది సామ్సంగ్ డిజిటల్ ఇన్వర్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ 7 kg స్మార్ట్ థింగ్. కామన్గా సామ్సంగ్ అంటే బ్రాండ్, డిజిటల్ ఇన్వర్టర్ అంటే ఫుల్లీ అడ్వాన్స్ మోడల్ అని అర్థం. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ల్యాప్టాప్ పెట్టి అప్ చేయడం, రిపేర్స్ పెట్టి ఏముంటుంది అనమాట. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ. ఇప్పుడు దీని కెపాసిటీ 7 kg. 7 kg అంటే 7 జతలు, ఒక షర్ట్, ఒక ప్యాంటు, ఒక బనీను ఇలా వేస్తే 1 kg. అట్లా 7 జతల వరకు వేసుకోవచ్చు. డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా. మీరు 7 kgల కంటే ఎక్స్ట్రా పేర్స్ వేసారు, లేకపోతే తక్కువ పేర్స్ వేసారు అనుకోండి, అది ఆటోమేటిక్గా టైం ఇంక్రీజా డిక్రీజా తీసేసుకుంటుంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటారు. మనకి లోడ్ని బట్టి డిక్లేర్ అవుతుంది అనమాట. 7 kg అంటే 7 జతలు. స్మార్ట్ థింక్ అనేది వైఫై మోడల్, వైఫైతో మొబైల్ ఆపరేటింగ్ కూడా రన్ చేసుకోవచ్చు. మనకి ఫుల్లీ టచ్ ఏమి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ డాట్స్ ఏంటంటే ఇవి బ్లాక్. ఓకే, తర్వాత ప్రోగ్రామ్స్లోకి వెళ్ళడానికి 0 బటన్. ఇవి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవడానికి నాబ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం 22 ప్రోగ్రామ్స్ ఉంటాయి. 8 into 22 ప్రోగ్రామ్స్. ఇది ఫస్ట్ కాటన్ అంటే ఓన్లీ కాటన్ సంబంధించిన బట్టలు వేసుకోవాలి. 1 hour 27 minutes ఉంటుంది. 40 టెంపరేచరు, వాటర్ లెవెల్స్ టు RPM 1200, డ్రమ్ తిరిగే స్పీడ్. మనకు ప్రతి ప్రోగ్రామ్కి హాట్ వాటర్ లెవెల్, RPM బై డిఫాల్ట్ సెట్ అయి ఉంటాయి. మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ మోడ్స్ మీకు తర్వాత చెప్తాను, ప్రతి దానికి ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇందాక మీకు చెప్పానుగా ఏ టెక్నాలజీ అని. ఇది కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు ఈ మోడ్. ఓకే, ఇది ఓన్లీ కాటన్ సంబంధించిన బట్టలు వేసుకోవాలి. 1 hour 27 minutes ఉంటుంది. ఓకే, 1 hour 27 minutes. నెక్స్ట్ కిక్ వాష్ అంటే ఇన్స్టెంట్ వాష్. ఓన్లీ 2 జతలే వేసుకోవాలి. స్కూల్ యూనిఫామ్స్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం 15 minutes ఉంటుంది. CO అంటే కోల్డ్ వాటర్, డైరెక్ట్ ట్యాప్ వాటర్తో రన్ అవుతాయి. హాట్ వాటర్ ఏముంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈకో కాటన్. మనం ఫస్ట్ చూసేది కాటన్, ఇది ఈకో కాటన్. లో వోల్టేజ్లో, లో వాటర్ లెవెల్లో వాష్ చేస్తుంది ఈకో కాటన్. సేమ్ 7 జతలు వేసుకోవచ్చు. 1 hour 49 minutes. సింథటిక్ పాలిష్డ్ ఐటమ్స్, నైలాన్స్, స్పోర్ట్స్ వేర్ సంబంధించిన లోయర్లు, టీషర్ట్స్ అన్నీ ఈ సింథటిక్స్లో వేసుకోవచ్చు. 2 hours 25 minutes, 7 pairs. నెక్స్ట్ డెలికేట్స్, పట్టు, బెనారస్, ఎంబ్రాయిడింగ్ శారీస్, సూట్స్, కుందన్ స్టోన్ శారీస్, చెమ్కీ శారీస్, బ్లేజర్స్, షేర్వానీస్ అన్నీ ఈ డెలికేట్స్లో వేసుకోవచ్చు. ఈ డెలికేట్స్లో స్పెషల్ ఏంటంటే మనకు ప్రతి ప్రోగ్రాంలో డ్రమ్ ఇట్లా రౌండ్గా తిరుగుతుంది, కానీ డెలికేట్స్ ఇట్లా ఉయ్యాలు వినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ కుందన్ స్టోన్ శారీస్, చెమ్కీ శారీస్ ఉంటాయి కదా, ఊడిపోకుండా ఉండడానికి. శారీస్ అయితే 3, సూట్స్ షేర్వానీస్ అయితే 2, 35 minutes. నెక్స్ట్ టవల్స్, మనం జనరల్ యూస్ చేసే టవల్స్ ఉంటాయిగా, ఎట్ ఎ టైం ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బిడ్డింగ్స్, డోర్ కటన్లు, డోర్ మ్యాట్లు, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కాలి పట్టలు అవన్నీ దీంట్లో వేసుకోవచ్చు. బెడ్షీట్స్ అయితే 2, బ్లాంకెట్ అయితే 1, ఎందుకంటే బ్లాంకెట్ వెయిట్ ఉంటుంది. తడిస్తే 7 kgకి వస్తుంది కాబట్టి ఒకటే వేసుకోండి. నెక్స్ట్ షర్ట్స్, ప్యూర్ వైట్ షర్ట్స్, ఖద్దర్ షర్ట్స్, అలాంటి బ్రాండెడ్ ఐటమ్ షర్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, గంజి పెట్టుకోవడానికి ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ మొత్తం ఈ షర్ట్స్ ప్రోగ్రామ్లో వేసుకోవచ్చు. 1 hour ఉంటుంది. ఈ షర్ట్స్ అంటే ఎట్ టైం ఒక 5-6 వరకు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి హైజీన్ స్టీమ్. ఇది లేటెస్ట్ వర్షన్. హైజీన్ స్టీమ్ అంటే ఆవిరి. ఇప్పుడు కరోనా సంబంధించిన, హాస్పిటల్ సంబంధించిన, ఎనీ పేషెంట్ సంబంధించిన బట్టలు మొత్తం ఈ హైజీన్ స్టీమ్లో వేసుకోవచ్చు. 99% బ్యాక్టీరియా కిల్ అవుతుంది. మొత్తం ఆవిరితోనే బట్టలు వాష్ చేసి ఇస్తుంది. 2 hours 38 minutes ఉంటుంది. 4 pairs. ఊల్స్ అంటే మన జర్కిన్స్, స్వెటర్స్ అలాంటి దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఊల్స్లో కూడా పెద్దది బ్లాంకెట్ ఒకటి వస్తుంది, అది ఒకటే ఫుల్ఫిల్ అయితే ఒకటే వేసుకోండి.
53 minutes. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనకి కబోర్డ్లో బట్టలు ఉన్నాయి, వర్షాకాలం అయితే లైట్గా వాసన వస్తుంటాయి, అలాంటి బట్టలు జస్ట్ రిఫ్రెష్ చేసి ఇస్తుంది అంతే. ఇది వచ్చేసి 33 minutes ఉంటుంది. ఇది వచ్చేసి కలర్స్ అంటే మన కలర్ వే శారీస్ బట్టలు ఉంటాయి కదా, అవి ఇండివిజువల్గా వేసుకోవచ్చు, కానీ ఒకటే కలర్ వేసుకోవాలి. అన్నిటి కలర్స్ వేస్తే మళ్ళీ అంటుకుంటాయి, ఒకటే కలర్ వేసుకోవచ్చు. 2 hours 25 minutes ఉంటుంది. నెక్స్ట్ జీన్స్ అంటే మనకి ఆ జీన్స్ వేసుకోవచ్చు, బ్లేజర్స్ వేసుకోవచ్చు, కానీ ఆ టైప్ ఆఫ్ థిక్నెస్ క్లాచెస్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంత పెద్ద మ్యాట్స్ ఉంటాయి కదా మనం, అవి కూడా వేసుకోవచ్చు. అది ఎందుకంటే థిక్నెస్ క్లాచెస్ కిందకి వస్తుంది కాబట్టి దీంట్లో వేసుకోవచ్చు. 1 hour 14 minutes ఉంటుంది. బేబీ కేర్స్ బిలో 5 years ఉన్న చిన్న పిల్లలు, ఎబో 8 years ఉన్న వాళ్ళు ఈ బేబీ కేర్స్లో వేసుకోవచ్చు. మనకు మిషన్లో హైయెస్ట్ టెంపరేచర్ 90 ఈ బేబీ కేర్స్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వాష్రూమ్ అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే. ఇంకోటి ఏంటంటే దీంట్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మన బట్టలకైతే 60-40 మెయింటైన్ చేయండి. 90 హెవీ టెంపరేచర్ మన బట్టలు పెడితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యూజ్ అండ్ త్రో పర్పస్ బట్టలు కాబట్టి 90. 2 hours 7 minutes ఉంటుంది. పిల్లలు ఎట్ ఏ టైం ఒక 10 నుంచి 15 వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సైలెంట్ వాష్. మీరు వర్క్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, అలాంటి టైంలో దీంట్లో వేసుకోవచ్చు. ఓన్లీ 4 pairs వేసుకోవాలి, నాయిసబుల్ అనమాట. ఇది వచ్చేసి డైలీ వాష్. ఇక మనకి కాటన్, సింథటిక్ ఆ టైప్ ఆఫ్ బట్టలు మొత్తం ఈ డైలీ వాష్లో వేసుకోవచ్చు. అన్ని మిక్స్డ్ వాష్. 7 kgs 1 hour 6 minutes ఉంటుంది. నెక్స్ట్ క్లౌడ్. మనకు కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, ఆ టైంలో ఈ ప్రోగ్రాంలో వేసుకుంటే 99% బట్టలు డ్రై అవుతాయి. రెడీ టు ఐరన్ మోడ్. నైట్ ఏమైనా పెట్టుంటే ఫ్యాన్ కింద వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 hour 48 minutes ఉంటుంది. ఓన్లీ 4 to 5 pairs. రిన్స్ ప్లస్ స్పిన్. మీరు బయట బట్టలు ఉతుక్కున్నారు, ఆ ఉతుక్కున్న బట్టలు దీంట్లో వేస్తే జాడిచ్చి డ్రై చేసి ఇస్తుంది. జాడిచ్చే టైంలో సాఫ్ట్నెస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. డ్రైన్ ప్లస్ స్పిన్. డ్రైన్ అంటే స్టోర్ ఉన్న వాటర్ లీక్ చేస్తే, స్పిన్ అంటే తడి బట్టలు, తడిచిన బట్టలు జస్ట్ డ్రై పర్పస్ కోసం 14 minutes. ఇది వచ్చేసి డ్రమ్ క్లీన్. మనకి ఆల్రెడీ మీరు మిషన్ వాడారు. డ్రమ్ క్లీన్ అంటే ఏంటిదంటే ఇది డ్రమ్ము, మనం చూసేది లోపల సైడ్, కానీ డ్రమ్ వెనక ఏంటంటే మనకి బట్టలకు సంబంధించిన మురికి, ఈ డిటర్జెంట్ సంబంధించిన అంతా ఫామ్ అయ్యి ఆ హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మనకి వాష్ క్వాలిటీ రాదు, బట్టలు డ్రైన్ స్మెల్ వాసన వచ్చి పిల్లలు ఉంటే స్కిన్ ఎలర్జీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది తీసుకెళ్ళి ఎవ్రీ 30 washes అంటే మీరు రోజు ఉతికితే నెలకు ఒక ప్యాకెట్, నెలన్నరకు డే బై డే ఉతికితే నెలన్నరకు ఒక ప్యాకెట్ కంపల్సరీ ఈ సామ్సంగ్ డిస్కెల్తో క్లీన్ చేసుకోవాలి. ఇది యాసిడ్స్. ఒక ప్యాకెట్ చింపి డ్రమ్లో వేసి ఈ డ్రమ్ క్లీన్ ప్రోగ్రామ్ ఆన్ చేయాలి. ఈ డ్రమ్ క్లీన్ ప్రోగ్రామ్ ఆన్ చేసినప్పుడు బట్టలు ఏమీ జస్ట్ ఎంటీ వాష్. ప్రోగ్రామ్ అయిపోయిన 24 hours వరకు మిషన్ వాడద్దు. నెక్స్ట్ డే మార్నింగే యూస్ చేసుకోవాలి, ఎందుకంటే యాసిడ్స్గా మళ్ళీ బట్టలు వేస్తే ఖరాబ్ అయితే ఒక 24 hours రెస్ట్ అనమాట. మీకు పాత మిషన్కి డ్రమ్ క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా, లేకపోతే మా టెక్నీషియన్స్ వచ్చినప్పుడు మీకు గుర్తుకు వచ్చినప్పుడు డ్రమ్ క్లీన్ చేసుకునేది. ఇది అలా కాదు. మీరు 30 washesకి డ్రమ్ క్లీన్ చేసుకోలేదు అనుకోండి, 40 washesకి ఎర్రర్ కోడ్స్ వస్తాయి. అప్పటికీ క్లీన్ చేసుకోలేదు అనుకోండి, లాక్ అయితే వన్స్ లాక్ అయితే 1500 సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. కంపల్సరీ క్లీనింగ్ చేసుకోవాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు యూస్ చేసినా 30 washes కాగానే ఒక ప్యాకెట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇది వచ్చేసి ప్రతి ప్రోగ్రాంలో టెంపరేచర్ చెప్పాను కదా, ఇదంతా టచ్ ప్యానల్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా అసలు టెంపరేచరే వద్దు అనుకుంటే CO కోల్డ్ వాటర్తో ట్యాప్, ఇప్పుడు కొన్ని పట్టు శారీస్ ఉంటాయి ఓన్లీ హాట్ వాటర్లో కాకుండా కోల్డ్లో పెట్టుకుని కూడా వాష్ చేసుకోవచ్చు. సేమ్ వాటర్ లెవెల్స్ కూడా మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాటర్ లెవెల్స్ డ్రమ్లో స్టెప్ బై స్టెప్ వాటర్ లెవెల్స్ ఉంటాయి కదా మేడం. అట్లా అంటే ఇప్పుడు మామూలుగా బై డిఫాల్ట్ 1 ఉంటుంది, ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క వాటర్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ పెంచడం ఎప్పుడు అవుతుంది, ఎందుకు పెంచాలి, ఏ టైం? ఇప్పుడు బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఉన్నాయి, అవి మనం ఉతుక్కం. అలాంటి టైంలో ఈ వాటర్ లెవెల్స్ ఎక్కువ పెట్టుకుంటే వాష్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. అట్లా బై డిఫాల్ట్ ప్రతి ప్రోగ్రామ్ పెట్టుకుంటే బై డిఫాల్ట్ అదే చూస్ చేసుకుంటాం కాబట్టి మనం ప్రతి ప్రోగ్రాంలో బై డిఫాల్ట్ ఉంటుంది. మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే పెట్టుకోవడం, లేకపోతే అవసరం లేదు. ఆల్రెడీ కంపెనీ వాడు ఏ ప్రోగ్రామ్కి ఎంత వాటర్ లెవెల్ అనేది ఇస్తాడు. ఇప్పుడు కాటన్స్ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, డైలీ వాష్కి తక్కువ ఉంటుంది వాటర్ లెవెల్ అట్లా. ఓకే, ఇది వచ్చేసి RPM. మనకి 1200 RPM అంటే హెవీ అనమాట. అంత RPMలో బట్టలు మొత్తం డ్రై అయిపోయి మీకు దీన్ని పవర్ సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎండాకాలం ఉంది, జస్ట్ మనకు ఒక 400 పెట్టుకుంటే సరిపోయింది, పవర్ సేవ్ అయ్యే ఛాన్సెస్. వర్షాకాలం అలాంటప్పుడు 1200 పెట్టుకోండి. ఈ 1200 పెట్టుకుంటే ఏంటంటే బాగా ముడతలు వస్తాయి బట్టలు, అంటే హెవీ RPMలో తిరుగుతుందిగా, డ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం ముడతలు వస్తాయి అనమాట. ఓకే, మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాక్సిమం అయితే 800 సరిపోతుంది. మనకి ఇది వచ్చేసి స్మార్ట్ థింక్ యాప్. దీన్ని 3 seconds లాంగ్ ప్రెస్ చేశారనుకోండి AP మోడ్ ఆన్ అవుతుంది. AP మోడ్ అంటే వైఫై మోడ్. మనకి స్మార్ట్ థింక్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు స్కాన్ చేశారనుకోండి కనెక్ట్ అవుతుంది. మీరు దాంట్లో మనకి డైరెక్ట్ అది యాప్ ఓపెన్ చేసి మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత
మనకు టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ. మనది వాషింగ్ మిషన్ కాబట్టి వాషింగ్ మిషన్ క్లిక్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాం అనుకోండి కనెక్ట్ అవుతుంది. దాంట్లో బై డిఫాల్ట్ మీరు ఏ మోడ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్లాత్ వేసేసారో బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది దాంట్లో. ఓకే, కానీ వైఫై ఆన్ చేయాలంటే కంపల్సరీ ఈ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఎంత వైఫై ఆన్ చేసినా లిక్విడ్ వేయడానికి మాత్రం మిషన్ కాడికి రావాలి. వచ్చేసి మనకి ప్రీ వాష్, మెయిన్ వాష్, కంఫర్ట్ వాష్. ప్రీ వాష్ అంటే ఏంటంటే బాగా మురికెక్కు ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఒక కప్పు లిక్విడ్ వేసుకోవాలి. జనరల్గా అయితే దీంట్లో వేసుకుంటే సరిపోయింది. మనకి ఇది వచ్చేసి కంఫర్ట్, గంజి, బ్లూ, ఉజాల, డేటాల్ ఏదైనా దీంట్లో వేసుకోవచ్చు. గంజి స్టాచ్ ఇప్పుడు మనకి దాంట్లో కాటన్ ప్రోగ్రామ్, షర్ట్స్ ప్రోగ్రామ్ గంజి వేసుకోవడానికి స్టాచెస్ దొరుకుతాయి, మనం అవి వేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇప్పుడు కద్దర్ షర్ట్స్ ఉన్నాయి, గంజి పెట్టుకోవాలంటే వేసుకోవచ్చు కదా. ఓకే, ఇది స్టార్ట్ బటన్. వన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే డోర్ అనేది లాక్ అవుతుంది. మనకి పవర్ పోతానో ప్రోగ్రామ్ ఎండ్ అవుతానో డోర్ అన్లాక్ అవుతుంది, మధ్యాహ్నం అనేది అన్లాక్ కాదు. మీకు రన్నింగ్లో పవర్ పోయింది. బిలో 2 hours అయితే ఎక్కడి నుంచి క్లోజ్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎబో 2 hours అయితే ఫస్ట్ కంచి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి 2 years వారంటీ, 20 years మోటార్ వారంటీ. ఈ 2 yearsలో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఎక్కడున్నా వితౌట్ సర్వీస్ ఛార్జ్ డోర్ స్టెప్ వచ్చి రిపేర్ చేసి వెళ్తాం. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ పిన్ కోడ్, షిఫ్ట్ అయితే అక్కడ పిన్ కోడ్. ఓకే, 20 years మోటార్ ఏంటంటే ఏమన్నా మోటార్ ఖరాబ్ అయితే సర్వీస్ ఛార్జ్ తీసుకొని రీప్లేస్ చేస్తారు. మనకి ఆ కింది వచ్చేసి కాయిన్ డ్రాప్. కాయిన్స్, హుక్స్ ఆల్రెడీ బోస్ మీకు ఇంట్లో కాయిన్స్, హుక్స్, బటన్స్, పెన్ క్యాప్స్ ఏమున్నా దాంట్లో వచ్చి కలెక్ట్ అయింది. ఓకే, ఇది వచ్చేసి డ్రమ్ ఎప్పుడు ఫుల్ ఫిల్ చేస్తుంది. 80% కుక్కీ బట్టలు పెట్టదు, 80% ఫుల్ చేసి 20% స్పేస్ వదిలిపెట్టారు. చూపెట్టినట్టు 800 kg అంత కెపాసిటీ ఆపాలంటే స్టాండ్ అనమాట. ఓకే, ఇవి కంపెనీ మీ దగ్గర ఉంది బయటది అనమాట. 1 yearకి ఒకసారి జనరల్ విజిట్ ఉంటుంది, మధ్యలో జనరల్ విజిట్ ఉండదు. ఎవ్రీ 1 yearకి ఒకసారి కంపల్సరీ టెక్నీషియన్ విజిట్ చేయించుకోండి. ఎందుకంటే సెన్సార్ మిషన్ కదా, ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఈచ్ 200 ఉంటుంది, 4 packs 800 ఇట్లా 1 year వరకు మీకు సెట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫిల్టర్. ఇందాక మనం వాటర్ టీడీఎస్లో చెక్ చేసాం కదా, దాని పర్పస్ కోసం ఈ ఫిల్టర్ ఏంటంటే ఇసుక, పాకురు ఏది ఉన్నా ఫిల్టర్ చేసుకొని ఫ్రెష్ వాటర్ లోపల పంపిస్తుంది. ఇది లైఫ్ టైం. ఈ మిషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈ ఫిల్టర్ అన్ని సంవత్సరాలు ఉంటుంది. ఎవ్రీ 1 year ఒకసారి మా టెక్నీషియన్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తాం. మామూలుగా మీకు ఆన్లైన్ అయినా ఈ కవర్ అయినా సేమ్ ఉంటుంది. ఈ కవర్ వచ్చేసి మామూలుగా మనకి 600 ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఏమన్నా మరకలు పడ్డా తీసి వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకోవచ్చు. 7 days ఇన్స్టాల్ చేసిన 7 days ఎంత హెవీగా అంటే అంత హెవీగా వాడకుండా, అవసరమైతే ఇంట్లో ఉన్న బట్టలను ఉతుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్లో ఎలా వచ్చిందో మీకు ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మీకు 7 days రీప్లేస్ ఛాన్సెస్ ఉంటుంది. ఈ 7 daysలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. 7 days బిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ టు ఫ్లిప్కార్ట్ కస్టమర్కే. 7 days తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ టు సామ్సంగ్ కస్టమర్కే. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. ఏవో అయితే ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల టప్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్లో షేక్ అయి బ్రేక్ కాకుండా ఉండడానికి. మనకి ఇది వచ్చేసి డ్రైన్ పైప్. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. మీకు మామూలుగా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. మీకు వైఫై కనెక్ట్ కావాలంటే 24 hours పడుతుంది. నేను లాగిన్ చేసి యాక్టివేషన్ అయిన తర్వాత మీకు ఏమైనా కనెక్టింగ్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో డెమోస్ ఉంటాయి, కనెక్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపు ఏదో ఒక రోజు చూసుకొని క్లీన్ చేసుకుంటే బెటర్. ఈ అంతా ఫామ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇది సెన్సార్ మిషన్ కదా, ఏమైనా చిన్న పాత్ర లాంటిది అడ్డుపడ్డ కూడా ఎర్ర కోర్స్ వస్తుంటాయి. ఓపెన్ చేసి ఊరికే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లా దాని పర్పస్ కోసం ఆ ఫిల్టర్. ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేశారనుకోండి బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టేటప్పుడు కరెక్ట్ ఇక్కడ 2 lines ఉంటాయి, ఆ లైన్స్లో కూర్చోబెట్టేసుకోండి, ఫ్రీగా వెళ్ళిపోతుంది. మీరు అబ్లాంక్ పెట్టారనుకోండి లాక్ అయిపోయింది. ఉండండి ప్రస్తుతానికి. ఇది 15 minutes. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా బట్టలు ఉంటే వాష్ చేసుకోండి, ఎందుకంటే కొత్త మిషన్ కదా, ఆయిల్స్ అవి క్లియర్ అయిపోతుంది.
క్లాత్స్ అన్నీ వాష్ అయిన తర్వాత ఈ విధంగా మనకి మ్యూజిక్ సౌండ్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. Bye friends, if you like this video don't forget to share, like, subscribe and comment. Bye.